అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. మొన్న ఫ్లయాష్ వివాదం, నిన్న న్యూ ఇయర్ వేడుకల రచ్చ, ఇప్పుడు బస్సు కాల్చివేత. రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల మధ్య సఖ్యత సన్నగిలుతోందా? నేతలు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలు మరింత అగాధాన్ని సృష్టిస్తున్నాయి. కూటమి నేతల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది, అసలు ఎందుకు వచ్చింది? రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వృధాగా పోయే ఫ్లయాష్ రెండు పార్టీల మధ్య వైరానికి దారితీసింది. ఆ రెండు కుటుంబాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవే. కాంట్రాక్ట్ పనుల విషయంలో ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. ఎంతవరకైనా వెళ్తాం, తగ్గేదేలే అంటోంది జేసీ వర్గం. మా ప్రాంతంలోకి ఎలా అడుగు పెడతావో చూస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పొలిటికల్ హీటు పెంచారు. సీఎం చంద్రబాబు హెచ్చరించినా ఇరువురు నేతలు తగ్గలేదు. చివరకు తన వల్ల ఆల్ట్రాటెక్ యాజమాన్యం, అందులో పనిచేసే కార్మికులు, ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారంటూ మీడియా ముఖంగా జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు. ఆర్టీపీపీలో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రతిరోజు దాదాపు 5,000 టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇందులో 40% బూడిదను టెండర్ల ద్వారా వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. మిగిలిన 60% బరువైన బూడిదను పైపుల ద్వారా చెరువులోకి తరలిస్తారు. చెరువులో నీటి ద్వారా వచ్చి చేరిన బూడిదకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సిమెంట్ ఉత్పత్తిలో పాన్ యాష్ కు డిమాండ్ పెరగడంతో బూడిద గోళ మొదలైంది. ఉచితంగా లభించే చెరువులోని బూడిద కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలు సొమ్ము చేసుకోవడం కామన్. ఆర్టీపీపీ నుంచి విడుదలయ్యే బూడిదలో 2 రకాలు. డైరెక్ట్ ట్యాంకర్లకు లోడ్ చేసేది గ్రేడ్ 1, రెండోది చెరువులో వృధాగా పోయేది. ఈ చెరువులో వృధాగా పోయే బూడిద కోసమే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య వార్ జరుగుతోంది. ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించాల్సి వచ్చింది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపాయి. మహిళలకు మాత్రమే ప్రవేశమంటూ జేసీ పార్కులో వేడుకలు నిర్వహించడంతో రచ్చ షురూ అయింది. ఇటీవల తాడిపత్రి ప్రాంతంలో గంజాయి విక్రయాలు పెరిగాయి. బీజేపీ నేతలు సినీ నటి మాధవీలత, యామిని శర్మ ఈ ఈవెంట్లో పాల్గొనొద్దని, అక్కడ మహిళలకు సేఫ్ కాదని సూచించారు. గంజాయి బ్యాచ్ ఏదైనా దాడులు చేస్తే దానికి బాధ్యులు ఎవరని వారు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జేసీ స్పందించలేదు. కానీ ఆయన వర్గీయులు మాత్రం సోషల్ మీడియా వేదికగా బీజేపీ మహిళలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో మాధవీలతపై ఫిర్యాదు చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూ ఉండగానే అనంతపురంలో మరొక సంచలన సంఘటన చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులను భారీగా సీజ్ చేశారు. దీంతో వాటన్నిటినీ షెడ్యూల్కే పరిమితం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇది మరో బస్సుకు వ్యాపించేలోపు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. బస్సు కాలిపోవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇదంతా చేసింది బీజేపీ నేతలేనంటూ కుండబద్దలు కొట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లనో మరో దాని వల్లనో ఇది జరగలేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో తమ బస్సులు మాత్రమే ఆపారని, ఇప్పుడు బీజేపీ నేతలు కాల్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జగనే మేలు కదరా అంటూ బీజేపీకి చురకలంటించారు. మాధవీలత, యామిని శర్మ వ్యాఖ్యలకు తన స్టైల్లో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ సెటైర్లేశారు. మాధవీలత మహిళలు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారని, ఎవరు బట్టలు వేసుకోవాలో జేసీ చెప్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ పై ప్రేముంటే ఆయన దగ్గరికే వెళ్లొచ్చని సత్యకుమార్ కామెంట్స్ చేశారు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు బీజేపీ నేతలు ఎవరూ తగ్గకపోవడంతో మున్ముందు ఈ పాలిటిక్స్ ఎన్ని మలుపులు తీసుకుంటాయోనన్న చర్చ జరుగుతోంది.